Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. And now we were having a Telegram channel. ఈ Telegram channel లో every minute కూడా outfit suggestions అలాగే మంచి discounted deals పోస్ట్ అవుతూ ఉంటాయి. Through this channel you can save so much money. ఒక్కసారి ఛానల్ అంతా చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ బంకమట్టి. బంకమట్టిని మనం ఇంగ్లీష్లో క్లే సాయిల్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గో వితౌట్ టెల్లింగ్ మీ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈస్ పైసా. నా దగ్గర ఒక్క పైసా లేదు అని అంటూ ఉంటాం కదా. పైసా లేదా నాణెం ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. Now the second question for you, which is డబ్బులు ఉంటే ఇస్తావా లేదా నీ దగ్గర డబ్బులుంటే ఇస్తావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నువ్వు రెడీ అయ్యావా లేదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యూ రెడీ ఆర్ నాట్ ఈ విధంగా అడుగుతాం. Now the first example is I am ready. Do you still need time? I am ready. Do you still need time? అంటే నేను తయారైపోయాను, నీకు ఇంకా టైం కావాలా అని. Another example is it will take some more time for me to get ready. Can't you wait for a while? Or can you wait for a while? It will take some more time for me to get ready. Can you wait for a while? అంటే నేను రెడీ అవ్వడానికి ఇంకాస్త టైం పడుతుంది, నువ్వు కాస్త వెయిట్ చేస్తావా అని. అదే కాంట్ యూ వెయిట్ ఫర్ అ వైల్ అంటే నువ్వు కాస్త వెయిట్ చేయలేవా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. ఇలా కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ వేర్ యూ వాంట్ టు గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు లేదా ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ Tell me where you want to go and I will drop you there. Tell me where you want to go and I will drop you there. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నాకు చెప్పు లేదా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో నాకు చెప్పు, నేను నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాను లేదా దింపేస్తాను అని. Another example is how can I take you if you don't tell me where to go? How can you take you or how can I take you or how can I take you there if you don't tell me where to go? అంటే నువ్వు నాకు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకపోతే నేను నిన్ను అక్కడికి ఎలా తీసుకువెళ్ళగలను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ చెప్తేనే రెడీ అవుతాను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బీ రెడీ ఇఫ్ యూ సే సో. ఐ విల్ బీ రెడీ ఇఫ్ యూ సే సో ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ టెల్ మీ ఫస్ట్ వేర్ వీఆర్ గోయింగ్ అండ్ దెన్ ఐ విల్ బీ రెడీ. యూ టెల్ మీ ఫస్ట్ వేర్ వీఆర్ గోయింగ్ అండ్ దెన్ ఐ విల్ బీ రెడీ అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో నువ్వు నాకు ముందుగా చెప్పు, ఆ తర్వాతే నేను రెడీ అవుతాను అని. Another example is I will not come unless you tell me where you are taking me. I will not come unless you tell me where you are taking me. అంటే నువ్వు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావో చెప్పకపోయినట్లయితే నేను రాను అని. సెంటెన్స్ నెంబర్ 4 is ఇప్పుడు రావాలనిపించడం లేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't feel like coming now. I don't feel like coming now ఈ విధంగా చెప్తాం. I don't feel like coming now అంటే నాకు ఇప్పుడు రావాలని అనిపించడం లేదు అని. Now the first example is I am very lazy so I don't want to come now. I am very lazy so I don't want to come now అంటే నాకు చాలా బద్ధకంగా ఉంది లేదా నేను చాలా బద్ధకస్తురాలిని లేదా బద్ధకస్తుడిని, అందుకే నేను ఇప్పుడు రావాలని అనుకోవడం లేదు అని. Another example is Now don't piss me off because I don't want to come. Now don't piss me off or you don't piss me off because I don't want to come. అంటే ఇప్పుడు నువ్వు నన్ను విసిగించకు ఎందుకంటే నేను రావాలని అనుకోవడం లేదు లేదా నాకు రావాలనిపించడం లేదు లేదా
నేను రావాలనుకోవడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ ఖచ్చితంగా రేపే రావాలి. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ డెఫినెట్లీ కమ్ టుమారో. యూ షుడ్ డెఫినెట్లీ కమ్ టుమారో. ఈ విధంగా చెప్తాం. డెఫినెట్లీ కమ్ టుమారో అంటే రేపు ఖచ్చితంగా రా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇఫ్ యూ డోంట్ కమ్ టుమారో వీ వోంట్ మీట్ అగైన్. ఇఫ్ యూ డోంట్ కమ్ టుమారో వీ వోంట్ మీట్ అగైన్ అంటే నువ్వు గనక రేపు రాకపోయినట్లయితే మనం మళ్ళీ కలుసుకోలేము అని లేదా కలవలేము అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ సో యూ షుడ్ డెఫినెట్లీ మేక్ ఇట్ టుమారో ఎనీవే. సో యూ షుడ్ డెఫినెట్లీ మేక్ ఇట్ టుమారో ఎనీవే అంటే కాబట్టి నువ్వు ఖచ్చితంగా రేపు ఎలాగైనా సరే రావాలి అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ రెడీ అవ్వడానికి ఎంతసేపు కావాలి. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ డూ యూ నీడ్ టు గెట్ రెడీ. హౌ లాంగ్ డూ యూ నీడ్ టు గెట్ రెడీ. ఈ విధంగా అడుగుతాం. హౌ లాంగ్ డూ యూ నీడ్ అంటే నీకు ఎంతసేపు కావాలి లేదా ఎంతకాలం కావాలి అనే మీనింగ్ వస్తుంది. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ టెల్ మీ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ యూ బికాజ్ ఐ హ్యావ్ టు గో అవుట్ అండ్ కమ్ బ్యాక్. You tell me how long it will take you because I have to go out and come back. అంటే నీకు ఎంత టైం పడుతుందో నువ్వు నాకు చెప్పు ఎందుకంటే నేను బయటకు వెళ్ళి రావాలి అని. Another example is you should be ready when I come back. You should be ready when I come back. అంటే నేను తిరిగి వచ్చేసరికి నువ్వు తయారైపోయి ఉండాలి లేదా రెడీ అయ్యి ఉండాలి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ రెడీ అవ్వకుండా టైం వేస్ట్ చేశావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో You wasted time by not getting ready. You wasted time by not getting ready. ఈ విధంగా చెప్తాం. By not getting ready అంటే తయారవ్వకుండా అని. Now the first example is even though I have a lot of work to do, you do as you like. Even though I have a lot of work to do, you do as you like. అంటే నాకు చేయడానికి లేదా నాకు చాలా పనులు ఉన్నప్పటికీ కూడా నువ్వు నీకు నచ్చినట్లే చేస్తావు అని. Another example is no matter how many times I tell you, you keep doing it. No matter how many times I tell you, you keep doing it. అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు అదే చేస్తూ ఉన్నావు అని. You keep doing it అంటే నువ్వు అదే చేస్తున్నావు లేదా పదే పదే అదే చేస్తున్నావు అనే మీనింగ్ వస్తుంది. Now the last sentence is రెడీ అవ్వడానికి రోజంతా పడుతుందా లేదా రోజంతా కావాలా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో does it take you all day to get ready? Does it take you all day to get ready? ఈ విధంగా అడుగుతాం. Does it take you all day అంటే నీకు రోజంతా పడుతుందా అని. Let's have some examples now. First one is get ready and go, I am annoyed. Or get ready and go because I am so annoyed. అంటే తయారయ్యి నువ్వే వెళ్ళు ఎందుకంటే నాకు చాలా చిరాకుగా ఉంది అని. Another example is I don't feel like coming out because you are so late. I don't feel like coming out because you are so late. అంటే ఇప్పుడు నాకు బయటకు రావాలని అనిపించడం లేదు ఎందుకంటే నువ్వు చాలా లేట్ చేసావు లేదా చాలా ఆలస్యమయ్యావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.